హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా, అలాగే ఎక్కువ మసాలాలు కూడా వేయకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో 3 నుంచి 4 గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మనకి ఒకవేళ టైం లేదనుకుంటే 1 అవర్ ఉంచినా కూడా సరిపోతుందండి. ఇలా 4 గంటల తర్వాత చికెన్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నాకు మరీ గట్టిగా ఉందని 2 స్పూన్ల వాటర్ వేసుకున్నానండి. కలిపేటప్పుడు బాగా గట్టిగా ఉంటేనే వాటర్ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఫస్ట్ సాల్ట్ వేయటం మర్చిపోయాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని చికెన్ పీసులన్నీ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలండి. ఇలా మొత్తం చికెన్ పీస్ వేసిన తర్వాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇలా బాగా క్రిస్పీ అయిన తర్వాత తీసుకోవాలి. వెంటనే గరిటతో కదపకుండా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇలా స్ట్రైనర్తో తీసేసుకోవాలి. మీకు ఈ చికెన్ 65 ఇంకా స్పైసీగా కావాలనుకుంటే 1/2 స్పూన్ గరం మసాలా ఎక్కువ వేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక టిష్యూలోకి వేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు వదిలేసి తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చికెన్ 65 చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎటువంటి ఫుడ్ కలర్ వేయకపోయినా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.